జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారికి వచ్చిన భాగ్యలక్ష్మి అప్పుడు కేసీఆర్ కొనుక్కున్నాడు తెలుసా తెలుసా మర్చిపోయా కేసీఆర్ కొడుకు ఎవరు తెలుసా ఈ బండి సంజయ్కి పడేదానే ఒక భాగ్యలక్ష్మి గుడికే పోయి మొక్క భాగ్యలక్ష్మి గుడి చాలా అది ఇండియా పాకిస్తాన్ కొట్టదా వెళ్ళించుకున్నాడు అంటే దేవుడు ఏమో నాస్తికుడు ఇవాళ ఏమైంది తెలుసా భాగ్యలక్ష్మి అమ్మవారిని రప్పించుకునే మరి ఏ ముఖం పెట్టుకుని వచ్చాడు అక్కడనే పోతున్నాడు వేరే కదా మరి నువ్వు ఇండియా పాకిస్తాన్ ముడి పెట్టాను గారికి భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలిసింది కదా నాస్తికులు జాతకులు దేవుడి నమ్మడం దేవుడి నమ్మడం అందరూ కూడా అమ్మవారు రప్పించుకొని మంచి మార్గంలో ఓడుకుంటారా ఈ హిందూ సనాతన ధర్మం కోసం పనిచేయరా హిందూ సమాజ సంఘటనలో పనిచేయరా అని చెప్పి ఆశీర్వాదం వేయడానికే కేసీఆర్ కొడుకు కేటీఆర్ రప్పించింది మొక్కేయండి చాలా మంది తిట్టిన భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్యలక్ష్మి అయిపోయారు తిట్టిన కవిత కలిసింది తిట్టిన రవీంద్ర నచ్చిండు ఇలా దేవుడు మని నాశనం కేటీఆర్ వచ్చి మొక్కిపోయింది అంత పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు నెక్స్ట్ పవర్ఫుల్ బోనాలప్పుడు పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు ఇలా ఆషాఢ మాసంలో ఇలా బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో ఇలా ఒక పండుగ వాతావరణం పెట్టుకున్నారు ఇలా మొట్టమొదలు ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఇక్కడ కోరుకోట తర్వాత సికింద్రాబాద్ మహాకాలమ్మ ఉజ్జయిని మహాకాలమ్మ మళ్ళీ ఇప్పుడు ఏమన్నా కదా సింహవాణి రూపంలో కొలువైన నా తల్లి అమ్మవారి బోనాలు ఈ రోజు పాత వస్తే మొత్తం పండుగ వాతావరణం పాత వస్తుంది ఇలా మొత్తం హిందూ సమాజాన్ని జాగృతమై గల్లి గల్లిలో పొత్తు నుంచి వస్తున్నారు 7 వేల హిందువులందరూ ఇలా బోనాలను వస్తున్నారు ఇలా బోనాలకు అర్థం మా అక్క చెల్లెలు నెత్తి మీద దీపం పెట్టుకొని ఆ తల్లికి బోనం సమర్పిస్తూ ఒక దుర్గమ్మ ఒక లక్ష్మమ్మ ఒక మహాసరస్వతమ్మ లెక్క ఒక బోనం పెంచుకొని వస్తుంటే వాళ్ళ ధీరంతో చూస్తుంటే మేమే సమాజాన్ని నా కుటుంబాన్ని ఎవరి కాపాడుతున్నది ఒక ధీర ఫలితంగా నా అమ్మాలక్కలు అర్థంగా తయారయ్యాలి అమ్మాలక్క తయారయ్యాలి బోనం పెట్టుకొని వస్తుంటే మనకు తెలుసు ఇలా బోనాలు ఎట్లా తయారయ్యాలి ఈ సింహవాణి అమ్మవారిని 105 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సింహవాణి అప్పుడు ప్లేగు వ్యాధితో హైదరాబాద్ మొత్తం అతలాకులో అవుతుంటే అందరూ పిట్టులకి రాలిపోతుంటే తల్లి మా సమాజాన్ని రక్షించు ఈ పేద ప్రజలు ప్లేగు వ్యాధిని రక్షించు నీ విగ్రహాన్ని కట్టిస్తాం నీకు బోనం సమర్పిస్తామని మొక్కుంటే అమ్మవారిని గర్తించి ఆ ప్లేగు వ్యాధి నుంచి ప్రజలను రక్షించింది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ బోనాల పండుగను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భాగ్యనగర్లో ఒక పండుగ వాతావరణం ఇది మన సనాతన ధర్మానికి సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక మన బోనాల పండుగ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక మన బోనాల పండుగ పోతురాజుల వేషాధరణ పోరాటాలు తప్పు వాయిద్యాల మధ్య ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఒక పండుగ వాతావరణంలో ఇలా పాత భక్తి మొత్తం ఇలా పండుగ వాతావరణం బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం కానీ మన హిందూ సమాజం అంతా ఒక్కటే ఈ దేవాలయానికి వేలాది మంది బోనాలకు వస్తారు ఇంకా అమ్మడం మొత్తం ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండదు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు లక్షలాది మంది దేవాలయానికి వాళ్ళ దర్శనం కోసం వస్తారు కానీ దూరంగా ఒక్కసారి ఎండలు ఎడుతున్నారు చిన్న పిల్లలు చిన్న పెద్ద ముసలి ముద్ద తేడా లేకుండా ఇక్కడ మా మీడియా దిగుంటారా ఎండకు దర్శనం కనీసం ఇల్లు వాళ్ళకు ఒక షెడ్డు లేదు వాళ్ళకు కనీసం ఒక శానిటేషన్ లేదు కదా కనీస వసతులు లేవు కనీస సౌకర్యాలు లేవు ఇలా మీకు ఇంకో విషయం చెప్తా ఇలా ఈ సింహవాహిని అమ్మవారు కొలువైన అమ్మవారు చాలా పవర్ఫుల్ వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మొక్కిపోయారు మంత్రులు అందరూ వచ్చి మొక్కిపోయారు బోనాల పండుగ అధికారిక పండుగ ప్రకటించారు కానీ ఈ దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందో తెలుసా మీకు ఇచ్చిందనా 5 లక్షల 50 రూపాయలు ఇచ్చిందన్న పిచ్చమేసిందన్న ఈ కూడా అలంకరణకే నాకు తెలిసి ఒక 5 లక్షల రూపాయలు ఇలా కంప్యూటర్ మొత్తం కూతున్నారు నీ ఎందుకంటే పక్క పోయి కనీసం ఏమైనా చేసుకుంటామంటే మనం చేసుకుంటాం 5,50,000 రూపాయలు పిచ్చమేస్తున్నా మనకేమన్నా పోయినసారి బియ్యాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చేది
వాళ్ళు 5 లక్షలు ఇస్తే ఇది పెంచినారా? టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ పెంచామని చెప్పి 50 లక్షలే. ఈ 5 లక్షల రూపాయల నుంచి 5 చేస్తాం, అది చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ఇచ్చినట్టే 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. 20 కోట్లు ఒక హైదరాబాద్ ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ 3400 పైగా దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఈ దగ్గర చూస్తే తెలంగాణ మొత్తం హైదరాబాద్ మొత్తం కనీసం ఒక 5 లక్షలు పడతారు, 5 లక్షలు ఇస్తారు, ఒక 3 లక్షలు ఇస్తారు, ఒక 4 లక్షలు ఇస్తారు, ఒక 50 ఇస్తారు. తిప్పి మొత్తం లెక్క చేస్తే ఒక్కదానికి తెలంగాణ మొత్తం ఒక 5-10 రోజులు. పోయిన 2004లో రంజాన్కి ఎత్తించారు తెలుసా? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. వాళ్ళ జనాభా ఎంత? 20%. హిందువుల జనాభా ఎంత? 80%. 80% ఉన్న హిందువులకేమో 20 కోట్ల, 20% ఉన్న వాళ్ళకేమో 33 కోట్ల. నేను వాళ్ళకి ఎందుకు ఇచ్చినా మాట్లాడండి, మాకు ఎందుకు ఇస్తలేవు అనుకున్నాను. ఇది తప్పట, ఇది తప్పటే రేపటి మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితే పోయిన మంత్రుడు కానీ శ్రీనివాస్ యాదవ్ అన్న ఆయన ఏమంటుంటే 20 పండుగలు ఉంటాయి, 20 పండుగలు ఉంటే పైసలు మీ చేపకెళ్తుందా? ఇప్పుడు ఫామ్ హౌస్ ముద్ర కొడుతుందా? మేము మా ప్రజలు కట్టిన పన్నే మమ్మల్ని అడుగుతున్నాం. 80% హిందువులు పండుగలు కట్టినటువంటి మాకు వాటా అడుగుతున్నాం. హిందువులు వాటా అడుగుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకో మంత్రి అంటాడు, మంత్రి సంజయ్ వచ్చి మతాలు వచ్చబోతున్నాడు. అని నాకు 20 కోట్లు ఎందుకు ఇచ్చిన సరిపోతలేవు అంటే కూడా మతం వచ్చబోతున్నాడు. నేనేమన్నా అడిగద్దా? నాకు గోమాతలు వధిస్తుంటే అడిగద్దా? బరాబర్ అడుగుతాం. నా దేవాలయంలో దాడి చేస్తే బరాబర్ అవుతా, కదా. నా దేవుళ్ళ విగ్రహం ధ్వంసం చేస్తే బరాబర్ అవుతా, భరిస్తాం. కానీ మమ్మల్ని సంపద అంటే మళ్ళీ సంపద అంటారు, భరిస్తాం. మనమే ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు, వాళ్ళకు 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు నేనే అడుగుతున్నాం తప్ప. అదేమన్నా మీరు ఇయ్యాలే? మేము అడుగుతాము మతతత్వము అంటారు. మేము ఏది మాట్లాడా మతతత్వమే. మీకు మతతత్వం అంటే మేము దాన్ని పరిచయం సిద్ధం. నేను మళ్ళా చెప్తున్నా కదా, పాత బస్తీ వేదికగా చెప్తున్నా, ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కానీ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలు కానీ ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని కోపం ఇలా శివమైన అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఇలా ఓవేసి బాధపడతాం. ఎంఐ పార్టీ వాళ్ళకి ఓట్లు లేదు, వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బాధపడతారని చెప్పి కూడా పైసలు ఇస్తున్నారు. వాళ్ళ పాత బస్తీలో ట్యాక్సీలు ఇస్తారు, కొంతమంది ట్రిబ్యూనరీ వేయడం, ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్ల బిల్లులు కట్టారు, ఇంటి పండుగ కట్టారు. కట్టేది హిందువులు, హిందువులు కట్టిన పైసలు మా పైసలు మాకి పండుగలు జరుపుకుంటామంటే పిచ్చబెట్టుకునే పరిస్థితి హిందువులో వచ్చిందంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. చాలా మంది మంత్రి కూడా హిందూతో బరాబర్ మాట్లాడుతున్నా. నాకు ఏది ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు నా సనాతన ధర్మం ముఖ్యం. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటన చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం చేస్తే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యంగా విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మ విమర్శించుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలు హిందూ సమాజానికి అప్పగిస్తున్నా. ఇట్లనే పిచ్చమెత్తుకున్న భక్తులమా మనం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందో మనం వారిని ప్రశ్నిస్తామా? వాళ్ళ జంజీరులోని వల్ల జంజీరు ఆకాశంలోకి రాకెట్లు వచ్చే పంపడమే కాదు, టెక్నాలజీ కానీ రీసెర్చ్ లో కానీ వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు వచ్చే పంపడమే ముఖ్యం కాదు. ఇవాళ నేల మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇలా మేము ప్రశ్నిస్తాం. ధర్మాన్ని ఎవరు అవమానిస్తే వారిని ప్రశ్నిస్తామని చెప్పి ఇలా గురించి రీల్స్ ఇవ్వడం జడ్జీలందరూ మేము ఆకాశంలోకి రాకెట్లు ఉంటాం. నేల మీద ధర్మానికి ఆపాదిస్తే ధర్మాన్ని ఎవరు అవమానించినా వాళ్ళు ప్రశ్నించే యోచుగా
మేము మాత్రం చెప్పి జడ్జిలందరూ కూడా సోషల్ మీడియా వేగ కావడం జగన్ చాలా సంతోషం. కాబట్టి జడ్జిలు గౌరవించాడు కదా, మాకు జంతువులు అన్యాయం గురించి అవరించాడు, మనకు జంతువులు అక్రమాల గురించి అవరించాడు. కాబట్టి అందరూ జాబుగా వల్లే ఇలా ఎన్నికల కోసం కాదని ప్రతి సంవత్సరం వస్తున్నా బండి సంజయ్ జిహెచ్ఎంసీ ఎన్నికలైనా వస్తున్నా కొంతమంది అన్నా నేను పోయినసారి వచ్చినా అంత 3 సార్లు వచ్చినా అంత 3 సార్లు వచ్చినా నెక్స్ట్ టైం వస్తా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చినాక ఇలా సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాలు పాత బస్సులో బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుతామో ఒక్కసారి జరిపించుకుంటాం, మీ కన్ను దొరికిస్తాం. కేసీఆర్ గారు ఇంటికి వచ్చేవాడు కదా, ఈ దేవాలయానికి 20 కోట్లు ఇస్తాను. 20 కోట్లు ఇస్తున్నాడు. ఏడికైనా 100 కోట్లు కొండలకు పోయి 100 కొన్నాడు, ఒక్క పైసా ఇవ్వలే. ఆయన ఇయ్యలే, వీళ్ళు ఇయ్యలే. ఇచ్చిన 5 లక్షలకు మేం చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మవారిని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2029లో వచ్చేది మా ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేస్తాం. గోల్డెన్ అమృత్సర్ లో గురుద్వారా గోల్డెన్ టెంపుల్ తో భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేస్తాం. ఈ సింహవాహిని అమ్మవారి యొక్క గోడల పండుగలో అద్భుతంగా బ్రహ్మాండమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలతో హక్కు ఆత్మలతో హిందూ సమాజం ఏ విధంగా పండుగలు జరుపుకోవాలో ఆ విధంగా చూపెట్టే బాధ్యత మరి ఒకసారి హిందూ సమాజం ఆలోచించాల్సిన అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పండుగ వాతావరణంలో గోడాల ఉత్సవం నిర్వహించిన మీ అందరికీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లిని కూడా తల్లి తెలంగాణ రాష్ట్రం సుభిక్షం ఉండాలి, సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు పండాలి, రోగాలు ఏమి రావద్దు. ఎవరైతే నేను దర్శిస్తున్నాడో మన కోరికలు తీసుకెళ్ళి ఆ తల్లులు అమ్మలు అక్కలు బోన పెట్టుకుని కష్టమైన నష్టమైన భరిస్తూ అన్ని కష్టాలు భరిస్తూ బోన పెట్టుకుని నమ్మిన కస్తున్న తల్లి వాళ్ళు కోరికలు తీర్చుతుందని చెప్పి ఇప్పుడే అమ్మవారిని వేడుకొని వచ్చిన ఈ సనాతన ధర్మం కోసం పనిచేసే యువతకు ఒక ధైర్యాన్ని కల్పిస్తుందని చెప్పి ఇప్పుడే అమ్మవారిని వేడుకొని వచ్చిన. తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని చెప్పి, మీరందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి ఒక సంస్కారవంతమైన జీవితం గడిపే విధంగా ధైర్యంగా ముందుకు వచ్చే విధంగా అమ్మవారి శక్తి సామర్థ్యాన్ని మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ బోనాల పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.